హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటాలు ఎండి చేపల కర్రీ చేస్తున్నాం. చూడండి, మా సైడ్ ఈ చందమామలు అంటారు. కళాయిలో వేసుకొని ఎంచుకోండి దోరగా. దాంట్లో ఉసుకుంటుంది కాబట్టి అది మొత్తం రిలీజ్ అయిపోయిద్ది. ఒక ప్లేట్లో తీసేసుకొని కొద్దిసేపు ఆరినాక తలా తోక తీసేసుకోండి. వీడియోలో ఎలా చూపెడుతున్నో అలా చేసుకోండి. ఆ తర్వాతకి గిన్నెలో వేసుకోండి. టమాటాలు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాతకి ఆ ఎండి చేపలలోకి వాటర్ పోయండి. అవి నానాలి, కొద్దిసేపు నానితే ఉసుక మొత్తం వెళ్ళిపోయిద్ది. అంతలోకి కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆనియన్స్ దోరగా వేగాలి. ఆ తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేయండి. మంచిగా కలుపుకోండి. వేగినాక టమాటాలు కోసి పెట్టుకుని దాంట్లో వేసుకోండి. కళాయిలోకి మంచిగా కలపండి. కొద్దిసేపు మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాతకి సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం సరిపోయినంత సాల్ట్ వేయండి. ఆ తర్వాతకి ఆ వాటర్లో పెట్టుకున్న చందమామని తీసి మంచిగా కలుపుకోండి. కడగండి. కడిగితే ఉసుక మొత్తం పోయిద్ది. ఆ తర్వాతకి అవి చేపలు తీసి దాంట్లో వేసుకుంటే టమాటాలు ఉడికిపోయినాయి కదా, దాంట్లో వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మొత్తం మంచిగా పట్టిద్ది. చేపలు మసాలా బాగుంటుంది తినటానికి టేస్ట్గా. అవి వేసి కలుపుకోండి. చేపలు మొత్తం వేసి కలుపుకోండి. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలాగనే చేసుకోండి. బాగుంటుంది కర్రీ అన్నది. కొద్దిసేపు మగ్గినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి కలపండి. కలిపిన తర్వాతకి కొద్దిసేపు ఆగిన తర్వాత కారం వేసుకోండి. సరిపోయినంత కారం వేసి కలపండి. కొద్దిసేపు మగ్గనియండి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి కలపండి. కొద్దిసేపు ఉంచండి అట్టనే మూత పెట్టి. ఆ తర్వాతకి మసాలా వేయండి. ధనియాల పౌడరు వేసి కలుపుకోండి. టూ మినిట్ మగ్గినాక రైస్లో కన్నా చపాతీలో కన్నా బాగుంటుంది. టమాటాలు ఎండి చేపల కర్రీ రెడీ అయింది. చూడండి.